నీ లక్ష్యం చెక్కు చెదరకుండా నీ దృష్టి ఎప్పుడు నిలుస్తుందో మిత్రమా, అప్పుడు నీ జీవన యాత్ర ఫలించింది. చెక్కు చెదరని వర్తమాన క్షణాలను ఎవరైతే తన హక్కుగా భావించి జ్ఞానమనే చెక్కు సంపాదిస్తారో, తన ముఖ కమలంలో నిరంతరం చిరునవ్వులనే సిరిమల్లెలు జల్లు గురిపిస్తుంటారో వాళ్ళు బ్రహ్మవేత్తలు. అలాంటి బ్రహ్మవేత్తల అనుగ్రహం అమృత పానంతో సమానం. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. తత్వదర్శులైన జ్ఞానుల యొక్క దర్శనం, స్పర్శనం, సంభాషణం, పవిత్ర సంపదలు. ఈ ప్రపంచంలో ఉద్యోగం అంటే ఏమిటి? జ్ఞానాన్ని మించిన ఉద్యోగం లేదు. జ్ఞానం అన్నిటికంటే మహోత్తమమైన పర్మనెంట్ జాబ్. కనుకనే కౌపీనవంతం కలు భాగ్యవంతం. గోచిగట్టిన బ్రహ్మజ్ఞాని ప్రపంచానికే ఆనందాన్ని పంచే ఆత్మజ్ఞాని. కనుక బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి. అది జ్ఞానంతో మాత్రమే సాధ్యం. కనుక న కర్మనా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. కర్మ చేత, ధనం చేత, సంతానం చేత ముక్తి ఎన్నడూ లభించదు. త్యాగం చేత మాత్రం ముక్తిధామం నీ సొంతం. ఓ భారతీయ యువరత్నమా, నీ దివ్యమైన ఆత్మజ్ఞానమే నీకు శాశ్వతమైన శుభవార్త. జ్ఞాన దృష్టితో ఈ లోకాన్ని దర్శించు. సృష్టిని మార్చలేవు. ఒక అమాయకుడు సముద్రం దగ్గర కూర్చొని కెరటాలు ఆగిపోతే జలకం మారదామని వేచి ఉన్నాడు. మిత్రమా, కడలిలో కెరటాలెన్నడూ ఆగవు. సంసారంలో సమస్యలెన్నడూ ఆగవు. ఇది నిజం గుర్తించి నీ జన్మ రహస్యం నీవు ఛేదించు. ఎందుకంటే ప్రతి క్షణాన్ని జ్ఞాన దృష్టితో ఉపయోగించుకునేవాడే ఈ ప్రపంచంలో అందరికన్నా బుద్ధిమంతుడు. ఆ అర్హత నీకుందా? ఆ ఉద్యోగం ఈ క్షణం సంపాదించు. జై భారత్.